అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్క రైతుకు కానీ, అదేవిధంగా యువకులకు కానీ, అదే రకంగా మహిళలకు కానీ రాష్ట్రంలో ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పినవన్నీ కూడా దశల వారీగా చేసుకుంటూ ఈ సంవత్సరంలో దాదాపుగా 60 నుంచి 70% హామీలు అమలు చేస్తూ ఈరోజు ముందుకు పోవడం జరిగింది. ఇక్కడ ఒకటే చెప్తున్నాం, ఏదైతే గతంలో విధ్వంసాలకు బ్రాండ్ అంబాసిడర్ ఉన్న వైసీపీ పార్టీ మళ్ళీ ఈరోజు రాక్షసుల్లో అడ్డుపడేటువంటి కార్యక్రమాలకు దారితీస్తోంది. మీరు ఈరోజు దయ్యాల వేదాల నుంచి మాట్లాడే మాటలు ప్రజలు వినే స్థితిలో లేరు. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కానీ సీసీ రోడ్లు, డ్రైన్లు కావచ్చు, త్రాగునీటికి సంబంధించిన ప్రణాళికలు కావచ్చు, సాగునీరుకు సంబంధించిన ప్రణాళికలు కావచ్చు, అదే రకంగా ఈరోజు ఏదైతే ఉన్నటువంటి అర్బన్లో మా ఎమ్మిగనూరు టౌన్లో హాస్పిటల్ కావచ్చు 100 పడకలు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నందవరంలో ఈరోజు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా మోటార్లు, మీటర్లు అన్నీ కొట్టేసుకొని పోతే కనీసం పట్టించుకున్న దాఖలా లేనటువంటి ఆ ప్రాజెక్టు 1.5 కోట్ల రూపాయలతో ఈరోజు సర్వీస్కి నిధులు కేటాయించడం, మళ్ళీ ప్రతిపాదనలు దాదాపు 16 కోట్లకు పెట్టడం జరిగింది. దశల వారీగా వాటిని కూడా ముఖ్యంగా ఇంప్రూవ్ చేస్తాం. అదే రకంగా ఆర్డీఎస్ రేట్ కెనాల్ని గతంలో ఈ ప్రాంతానికి జీవనాడైనటువంటి ఆ ప్రాజెక్టుని శాంక్షన్ చేస్తే ముఖ్యమంత్రిగా నిజంగా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ బిడ్డగా రివర్స్ టెండరింగ్ పేరు మీద నాశనం చేసినటువంటి గత ప్రభుత్వం ఈరోజు మళ్ళీ వాటిని పునర్జీవనం అయ్యేటట్టుగా ప్రణాళికలు రచించి హంద్రీనీవా రాయలసీమ ప్రాంతానికి ఈరోజు వేల కోట్లు కేటాయించి ఇటు పోలవరాన్ని, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి అమరావతిని, రాజధానిని, ఇక్కడ ఉన్నటువంటి మాకు హైకోర్టు బెంచ్ ఇస్తామని మాట ఇచ్చిన ప్రకారంగా రాయలసీమలో కర్నూలు గట్టుకు హైకోర్టు బెంచ్ ఇవ్వబోతూ ఒకటే చెబుతున్నాం, సూపర్ 6 హామీలు కావచ్చు, ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా జరిపేటువంటి దమ్మున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.